రైట్, మనం చూస్తున్నాం SAS గ్రూప్, IITians గ్రూప్ వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధించబోతోంది. కాషాయానికి ఏ మాత్రం కూడా అధికారం దక్కే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనిపిస్తున్నాయి. 170 నుంచి 190 స్థానాల్లో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించబోతోందని SAS గ్రూప్ చాలా క్లియర్ గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. బీజేపీ 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించబోతోంది. సిపిఎం కాంగ్రెస్ 1 నుంచి 4, సిపిఎం 0 నుంచి 2. ఏ స్థాయికి పడిపోయిందో సిపిఎం మనం చూడొచ్చు. కాంగ్రెస్ కూడా ఉనికిని చాటుకునే స్థాయిలోనే ఉంది. కేవలం ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ఇండికేషన్స్ స్పష్టంగా SAS గ్రూప్ ఇచ్చింది. 170 నుంచి 190 స్థానాలలో మమతా బెనర్జీ టీఎంసీ విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ మనకు కనిపిస్తోంది. SAS గ్రూప్ ఇచ్చినటువంటి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. రైట్, SAS గ్రూప్ తమిళనాడుకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఫలితాలను చూసాం. సేమ్ SAS గ్రూప్ కూడా IITians గ్రూప్ DMK ప్లస్ 134 నుంచి 141 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. 84 నుంచి 90 స్థానాలకే AIDMK ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈసారి ఎన్నికల్లో విజయం సాధించే అంశానికి సంబంధించి. ఎందుకంటే DMK పైన అక్కడ మంత్రుల పైన చాలా వరకు నెగటివ్ టాక్, పూర్తిగా వ్యతిరేకత అనేది కనిపిస్తున్న నేపథ్యంలో DMK AIDMK బీజేపీతో కలిసి విజయం సాధించాలని, ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని చూసినప్పటికీ కూడా 84 నుంచి 90 స్థానాలు గట్టి పట్టునే పోటీనే ఇచ్చినప్పటికీ కూడా 84 నుంచి 90 స్థానాలకే పరిమితం కాబోతోందని తేలింది. ఇక విజయ్కి సంబంధించినటువంటి TVK పార్టీ కేవలం 4 నుంచి 8 స్థానాలకే పరిమితం కాబోతోందని SAS గ్రూప్ చాలా క్లియర్ గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది. అంటే TVK పార్టీ ఏ మాత్రం కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. కనీసం డబుల్ డిజిట్ కూడా చేరుకోని పరిస్థితి నెలకొంది. అదే మనం పీపుల్స్ పల్స్ చూసినప్పుడు దాదాపు అత్యధికంగా 24 స్థానాల వరకు TVK పార్టీకి వచ్చే అవకాశం ఉందని తేల్చింది. కానీ ఇక్కడ SAS గ్రూప్ను తీసుకున్నప్పుడు SAS గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ లో కేవలం TVK 4 నుంచి 8 స్థానాలకే పరిమితం అవుతుందని తెలియంది. 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో DMK మరోసారి అధికారాన్ని చేపట్టబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్. ఇటు పీపుల్స్ పల్స్ కానీ ఇటు SAS గ్రూప్ కానీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ మనం చూస్తున్నాం కేరళకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో SAS గ్రూప్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే రకంగా కనిపిస్తోంది. LDF 61 నుంచి 66 స్థానాలకు పరిమితం కాబోతోంది. UDF 76 నుంచి 81 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది SAS గ్రూప్. NDA 3 నుంచి 4 స్థానాలకు పరిమితం కాబోతోందని SAS గ్రూప్ చెబుతోంది. అదే మనం పీపుల్స్ పల్స్ తీసుకున్నప్పుడు 0 నుంచి 3 స్థానాలు అన్నారు. ఇక్కడ 3 అత్యల్పంగా కనిపిస్తోంది, 4 అత్యధికంగా మనకు కనిపిస్తోంది NDAకి సంబంధించి. నెక్స్ట్ రైట్, అసోంకు సంబంధించి SAS గ్రూప్ ఇచ్చినటువంటి ఫలితాలు మొత్తం 126 స్థానాలు ఉన్నటువంటి అసోంలో NDA మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోందనే సంకేతాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. 84 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించబోతోంది NDA. ఇక కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా అధికారానికి చేరువయ్యే అవకాశాలు ఏ మాత్రం కూడా SAS గ్రూప్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. దగ్గర కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇక ఆదర్స్ 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించబోతున్నారనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. SAS గ్రూపు పుదుచ్చేరికి సంబంధించి NDA 17 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుంది పుదుచ్చేరిలో. ఇక్కడ మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాలు వస్తే విజయం సాధించవచ్చు, అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము 17 స్థానాల నుంచి 19 స్థానాలతో NDA క్లియర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 11 నుంచి 12 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇతరులు 1 నుంచి 3 స్థానాలు. మ్యాట్రిక్స్ అసోంకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇస్తోంది.